నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో నిన్న జరిగిన కాంగ్రెస్ పార్టీ విజయబేరి సభలో రాహుల్ గాంధీ మాట్లాడిన తీరును కల్వకుర్తి నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జైపాల్ యాదవ్ తప్పుపట్టారు. రాజకీయంగా రాహుల్ గాంధీకి అవగాహన లేదని, ఆయన ఒక కఠోర బ్రహ్మచారి అని, ఆయనకు అధికారం ఇస్తే ఏం చేయాలో అర్థం కాదని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ రాహుల్ గాంధీ పైన, కాంగ్రెస్ పార్టీ నాయకులపైన తీవ్ర విమర్శలు చేశారు. కల్వకుర్తిలో 1,00,000 మందితో విజయబేరి సభ జరుపుతామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ నాయకులు 10,000 మంది కూడా రాలేదేంటి? కాంగ్రెస్ పార్టీ పైన ప్రజలకు ఎంత నమ్మకం ఉందో అర్థమవుతోందని, మీ సభ అటర్ ఫ్లాప్ అయిందని, ఈ సభ ద్వారా కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ జప్తు అవ్వటం ఖాయమని జైపాల్ యాదవ్ అన్నారు. కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ గారు నిన్న కల్వకుర్తికి రావడం జరిగింది. కల్వకుర్తి మండలంలో ఉన్నటువంటి జిల్లాల గ్రామాన్ని సందర్శించడం జరిగింది. ఇక్కడ చంద్రయ్య ఒక రైతు 3 సంవత్సరాల క్రితం ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. మా ప్రభుత్వం ద్వారా 5 లక్షల రూపాయలు రైతు బీమా ఇవ్వడం జరిగింది. చనిపోయినటువంటి చంద్రయ్య భార్య తిరుపతమ్మకు మేము విడో పెన్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ విధంగా వాళ్ళ కుటుంబాన్ని కాపాడడం జరిగింది. అదేవిధంగా ఆ తిరుపతమ్మ పేరు మీద ఈ మధ్యలో బీసీ బంధు పథకాన్ని కూడా పెట్టడం జరిగింది. గృహలక్ష్మి పథకాన్ని కూడా పెట్టడం జరిగింది. ఎన్నికల కొరకు ఈరోజు రాహుల్ గాంధీ అక్కడికి వెళ్ళి దాన్ని మూరంతలు కొండంతలు చేసి రైతు ఆత్మహత్య కింద చిత్రీకరించడము, తెలంగాణ ప్రభుత్వం మీద రుద్దడము, దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. 3 సంవత్సరాల నుంచి మందలించినటువంటి కాంగ్రెస్ స్థానిక నాయకులు కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీసీ ప్రెసిడెంట్తో సహా వారి అగ్ర నాయకులు కానీ ఎప్పుడైనా వచ్చిర్రా? వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించిరా? ఆదుకున్నారా? 1 రూపాయి ఇచ్చిరా? నేను దీన్ని సవాల్ చేస్తున్నాను. మీరు మొత్తం కూడా ఈరోజు ఆ విధంగా మాయమాటలతోటి ప్రజలను మభ్యపెట్టాలంటే, మోసం చేయాలంటే ప్రజలు సిద్ధంగా లేరని రాహుల్ గాంధీ గారిని నేను హెచ్చరిస్తాను. కల్వకుర్తిలో బహిరంగ సభ 1,00,000 మందితో చేస్తామన్నారు. ఏమైంది మీ బహిరంగ సభ? 10,000 మంది కూడా రాలే. అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. అంటే మీ కాంగ్రెస్ పట్ల ప్రజలకు ఎంత అభిమానం ఉందో, ఎంత ప్రేమ ఉందో నిన్న బహిరంగ సభతోటి తేలిదలమైపోయింది. అన్ని పచ్చి అబద్ధాలే. కారు కూతరు, కుటుంబ పాలన అంటాడు, తెలంగాణ అభివృద్ధి జరగలేదంటాడు, తెలంగాణ అవినీతి జరిగిందంటాడు. ఈయన కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడాడు. 1,00,000 కోట్ల రూపాయలు అవినీతి అయింది. కాళేశ్వరం ప్రాజెక్టుకి అయింది 85,000 కోట్ల రూపాయలు. 85,000 కోట్ల రూపాయలతోటి ఈరోజు 12 బ్యారేజీలు ఏర్పాటు చేసి 12 జిల్లాల్లో 46 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే పథకం అది. 12 జిల్లాల్లో మిషన్ బయటకు నీళ్ళు అందిస్తుంది. 85,000 కోట్ల రూపాయలతో నిర్మాణం చేస్తే 1,00,000 కోట్ల రూపాయలు కేసీఆర్ ప్రభుత్వంలో అవినీతి జరిగిందని చెప్తే